మరి తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నాయన నడిపింపులో మాకు నాయన అర్థం చేసుకునే మనస్సు మాకు అనుగ్రహించండి. దేవా మీకు వందనాలు. ఆత్మ చెప్పు మాట వినగలిగే చెవిని, అర్థం చేసుకునే మనస్సును, పాటించగలిగిన ఆలోచన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దీనదాసుని నిష్ప్రయోజకుని బలహీనుని ప్రభా మీ పక్షాన్ని నిలబడి మీ లేఖన సత్యాలు, మీ లేఖనాలు, మీ ఆలోచనలు తెలియజేయాలని మాత్రమే నిలబడి ఉన్నాను. మీ సెలవు చాటును మరుగుపరుచుకోండి అయ్యా. మీ ఆత్మచేత బలపరచండి, మీ కృపచేత బలపరచండి. మీ నోటి బోరుగా మీ చేతిలో మైక్గా మాత్రం ఉపయోగించుకోండి. నన్ను సరిచేస్తూ నాతో మాట్లాడండి అయ్యా. అందరినీ సరిచేస్తూ అందరితో మీరు మాట్లాడండి. విన్న వాక్య ప్రకారంగా ప్రభ మరి లైవ్లో చూస్తున్న వారు కూడా ప్రభ అర్థం చేసుకొని అయ్యా మరి తండ్రి మీరే నిజదేవుడు, నిజ రక్షకుడు అని, మా సమస్తానికి ఆధారభూతుడు అని, కారణభూతుడు అని అర్థం చేసుకునే మనస్సు అందరికీ అనుగ్రహించండి. మీ కృప చూపించండి. ఈ సమయం అంతటిని ప్రభ మీ హస్తాలకు తీసుకొని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మాకు జరిగించండి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది మనల్ని ప్రవేశపేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం ఉన్నాం. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు అనే మాట. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు అని ఉంది. మరి ఇక్కడ ఈ ప్రభువు ఎవరు అని అంటే దీనికి కనెక్షన్గా బైబిల్లో ఇంకొక మాట ఎక్కడ ఉంది చెబుతారా? ప్రభువు కొనిన అనే మాట. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా అని అన్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అపోస్తల కార్యం 20:28. ఇక్కడ ఏముంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి అని ఉంది కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి అంటే మరి కింద ఫుట్నోట్లో చూస్తే అనేక ప్రాచీన ప్రతులలో ప్రభువు అనుంది, ప్రభువు అనుంది కదా. కాబట్టి ఇప్పుడు రెండు మాటల్ని నాకు తెలిసినంత వరకు ఫుట్నోటు తీసుకోవాలి, పైన పదము తీసుకోవాలి. రెండింటిని కలుపుకుంటే సత్యం వచ్చింది. ఇప్పుడు ప్రభువైన దేవుడు అనాలి. ప్రభువైన దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఒప్పుకుంటాం కానీ దేవుడిగా ఒప్పుకోమంటారు కదా. కానీ ఇక్కడ ఈ రెండు లేఖనాలను బట్టి అంటే ఈ ఫుట్నోట్ని బట్టి కొన్ని ప్రాచీన ప్రతుల్లో ప్రభువు అని ఉంది, ఇక్కడ దేవుడు అని ఉంది. ఇప్పుడు ప్రభువైన దేవుడు అని మనం తీసుకోగలగాలి. అలానే ఇప్పుడు మరి స్వరక్తం ఇచ్చి అంటే తమని కొనిన అని అన్నాడు కదా పేతురు. తమను కొనిన ప్రభువు అని అన్నాడు. ఇక్కడేమో దేవుడు అని ఉంది. రెండింటిని కలిపి ప్రభువైన దేవుడు అని తీసుకుంటే చాలా మంచిది. వాక్యాన్ని అలా అర్థం చేసుకోవటం చాలా మంచిది. సో మొత్తానికి ఈ అబద్ధ బోధకులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారని అంటే తమని కొనిన, ఎలా కొన్నాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని కొనుక్కున్న ప్రభువును సైతం వాళ్ళు ఏం చేస్తున్నారు? విసర్జిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రభువును కూడా అని అన్నాడంటే అర్థం ఏంటి? ఏమన్నాడు చూడండి. ప్రభువును కూడా కదా. వీరు తమను కొనిన ప్రభువును కూడా అని అంటే అర్థం ఏంటి? అంతకుముందు ఇంకా చాలా ఏం చేశారు? విసర్జించారంటే అబద్ధ బోధలు చెప్పుకుంటూ వచ్చారు. ఇవి ఒకటే కాదు, వాళ్ళలో చాలా ఉంటాయి. నిజంగానే మీరు ఇది చాలా యాక్యురేట్గా మీరు గమనించండి. యేసుక్రీస్తు దేవుడు కాదు అనేవాళ్ళు మిగతా విషయాలు కూడా అలానే చేస్తారు. యేసుక్రీస్తు దేవుడు కాదు అనేవాళ్ళు ఆదివారం ఆరాధన అక్కర్లేదని అంటారు. విశ్రాంతి దినం మనం పాటించాలంటారు. యేసుక్రీస్తు దేవుడు కాదు అనేవాళ్ళు తోమ భారతదేశం రాలేదు అనేస్తారు. ఒకదాన్ని వెంబడి ఇంకా చాలా అబద్ధ బోధలు చేస్తూ ఉంటారు. చెయ్యాలి, తప్పదు. యేసు ప్రభువాన్ని దేవుడు కాదని అంటే మిగతా చాలా విషయాల్ని వాళ్ళు మార్చుకోవాల్సి వచ్చింది. అలా మార్చుకునే పని ఇక్కడ వీళ్ళు కూడా చేస్తా వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించున్నారంటే అంతకుముందు చాలా విసర్జించారు, చాలా సత్యాలు విసర్జించారు, చాలా సిద్ధాంతాలు విసర్జించారు. ఇప్పుడు ఆఖరికి ప్రభువును కూడా విసర్జించేస్తున్నారు. ఇక అర్థమవుతుంది పాయింట్. అట్లా అర్థం చేసుకోండి వాక్యం. ఇక ఆఖరికి ఎంతగా తెగించారనంటే దేవుని కూడా అంటే యేసు ప్రభువాన్ని కూడా విసర్జించేస్తున్నారు. ఖచ్చితంగా నిజంగా యేసుక్రీస్తు దేవుడు కాదు అనేవాళ్ళు చాలా కొద్ది మంది, మరీ మూర్ఖులు తప్ప డైరెక్ట్గా యేసుక్రీస్తు దేవుడు కాదు, ప్రభువు కాదు అని అనరు. ముందు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలుసా? మెల్లిమెల్లిగా కొన్ని చిన్న విషయాల నుంచి తీసుకొస్తూ ఉంటారు. మెల్లిమెల్లిగా ముందు ఇదేందన్నా ఆదివారము కరెక్టేనా అట్లా తీసుకొస్తారు. మెల్లిగా ఈ కృపావరాలు ఏందన్నా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు అసలు నిజంగా ఎన్ని చేస్తాడా అట్లా తీసుకొస్తారు. వీటన్నిటిని కాదు అనుకుంటా లాస్ట్కి వచ్చి అసలు ఇవన్నీ కాదన్నా అసలు యేసుక్రీస్తు దేవుడేనా అనేస్తారు.
అర్థమవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా బైబిల్లో రాయించినట్లుగానే నేటికి అలానే జరుగుతుంది. అంచె దినాల్లో మరి ఖచ్చితంగా యేసుక్రీస్తుని కాదనేవాళ్ళు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు పుట్టుకొస్తారని చెప్పిన లేఖన ప్రకారంగా అలానే వచ్చారు, అలానే వారు బోధిస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటనంటే, నా మటుకు నాకైతే నేనైతే యేసుక్రీస్తుని దేవుడని నమ్ముతా, ప్రభువుని నమ్ముతా, దేవుని కుమారుడని నమ్ముతా, మనిషి కుమారుడని నమ్ముతా, దావీదు కుమారుడని తెలుసు, అబ్రహాం కుమారుడని బైబిల్ చెబుతుంది. ఇంతేకాదు, ఇవే కాదు, ఇంకా నాకు ఇవన్నీ నేను నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నానంటే 18 సంవత్సరాలుగా యేసు ప్రభువారిని ఎవరో చెబితే విన్నవాడిని కాదు నేను. అంతకుముందు ఎవరో చెబితే విన్నవాడిని అయితే ఉండొచ్చు, కానీ 18 సంవత్సరాల నుంచి, అంటే 2008 జూన్ 6 నుంచి యేసు ప్రభువారి గురించి ఎవరో చెబితే విన్నవాడిని కాదు, లేకపోతే ఎక్కడో చదివి తెలుసుకున్నవాడిని కాదు. ఎలా తెలుసుకున్నాను తెలుసా? అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అదే మాట ఈయన కూడా అంటాడు కదా, పేతురు కూడా 2వ పత్రికలోనే 1వ అధ్యాయం 8వ వచనం అంటాడు చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయం. ఇప్పుడు యేసుక్రీస్తు నేను ఎందుకు ఒప్పుకుంటున్నానంటే, ఈ 18 ఏళ్ళగా నేను అడిగితే ఆయన నాకేమి ఇస్తున్నాడో నాకు అనుభవం ఉంది. నేను రుచి చూశాను. నేను ప్రార్థించిన వెంటనే తెల్లారిపాటికి సమాధానం ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. నేను అడిగి ఊరక మనసులో ప్రభా అక్కడ కూడా వెళ్తే బాగుండేది కదా అని అడిగితే తెల్లారిపాటికి నాకు అక్కడికి పంపించిన సందర్భాలు ఉన్నాయి నాకు. సో నేను అడిగింది యేసుప్రభు వారిని అడిగాను. అంటే తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారు అందరూ తెలుసు మనకి. యేసుప్రభు వారిని నేను అడిగాను, నోరు తెరిచి అడిగితే తెల్లారిపాటికి సమాధానం ఇచ్చి నన్ను తృప్తిపరుస్తూ, నన్ను ఎన్నో మార్గాలు, ఎన్నో రకాల పరిస్థితుల్లో నుంచి నన్ను తప్పిస్తా, దాటిస్తా, నేను అడిగి అడగకముందే నాకు ఇస్తా. నేను అనుభవపూర్వక యేసుప్రభుని తెలుసుకున్నాను. ఎట్లా తెలుసుకున్నాను అంటే, ఇప్పుడు నేనేదో వాక్యం చూస్తే ఇక్కడ కరెక్ట్గా దేవుడని లేదు కదన్నా అని నేను అన్నాను, ఇక్కడ కరెక్ట్గా దేవుని కుమారుడు అనే ఉంది కదన్నా అని నేను అన్నాను. ఆయన దేవుడిగా నేను అనుభవించాను, దేవుని కుమారుడుగా అనుభవించాను. మెస్సియాగా తెలుసు, క్రీస్తుగా తెలుసు, ఇంకా దావీదు కుమారుడని తెలుసు, సింహాసనం అధిష్ఠించబోతున్నాడని తెలుసు. అన్ని రకాలుగా ఆయన్ని అనుభవపూర్వకంగా గుర్తెరిగిన వాడిని ఇప్పుడు ఆయన దైవత్వం గురించి లేఖనాలు చూపించి, ఆధారాలు చూపించి మాట్లాడతాం నాకే చాలా విచారకరంగా ఉంది. కానీ తప్పదు, మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అందుకని మాట్లాడతాం. లేకపోతే అవడం మీరు దేవుడు కదా, పోనీ అక్కడి నుంచి అనగలిగే పరిస్థితి మామూలుగా అయితే. కానీ తప్పట్ల కొన్ని పరిస్థితులను బట్టి నిజంగానే వాళ్ళందరూ చూపించాల్సి వస్తుంది. ఆధారాలతో మాట్లాడాల్సి వస్తుంది. అసలు ఆధారాలతో నువ్వు నమ్మితే, ఆధారాలు ఉంటే నేను నమ్ముతానంటే అసలు వేస్ట్ కదా. యోహాను సువార్త 20వ అధ్యాయమా 29వ వచనం చూడండి. యోహాను సువార్త 20:29. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నాకు ఆధారం కావాలి, కరెక్ట్గా ఇలానే ఉండాలి, ఆయనే నేను దేవుడిని చెప్పుకొని ఉండాలి, ఇవన్నీ ఆధారాలు అడిగి నమ్మితే అంతకన్నా పెద్ద వేస్ట్ ఫెలోస్ ఎవరు ఉండరు. అనుభవపూర్వకంగా నమ్మితే అది ఆయనకు కావాలి. వాళ్ళు దేవుడి కొరకు నిలబడతారు, దేవుడు వారిని కూడా చక్కగా నడిపించుకుంటాడు. కాబట్టి అనుభవపూర్వకంగా యేసుప్రభు వారిని ఎరిగిన వారు మీరందరూ కూడా అనుభవపూర్వకంగా ఎరిగిన వారే. కానీ మన టెక్స్ట్ను బట్టి మనం ఇక్కడ బైబిల్ స్టడీలో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నాం కాబట్టి అబద్ధ బోధకులు చెప్పుకుంటున్నాము. ప్రాముఖ్యంగా ఇప్పుడు క్రైస్తవ సంఘంలోనే ఏళ్తున్న ఒక భయంకరమైనటువంటి దుర్బోధ యేసుక్రీస్తు దేవుడు కాదనేది. అందుకని లైవ్లో కొంతమంది చూసినా కనీసం ఒక 4-5 వింటారు, చూస్తారని చెబుతున్నాను. సరే, నాకు తెలిసినంత వరకు మొత్తానికి వాక్యాధారాలు ఎతుకుదామని అంటే ఎక్కడ ఎండ అవట్లా, అంటే ఎక్కడిక్కడ ఆపేద్దాం అనిపించట్లా, ఇక్కడ వరిజాలు అనిపించట్లా. ఎందుకని వస్తానే ఉన్నాయి. ప్రతి లేఖనంలో ఆయన కనపడతానే ఉంటాడు. ప్రతి లేఖలో ఆయన దేవుడికి కనపడతాడు, దేవుని కుమారుడికి కనపడతాడు. ఆయన ఓమ్ని పొటెంట్, ఏమైనా చేయగలిగిన వాడికి కనపడతాడు. ఓమ్ని ప్రెజెంట్, ఎక్కడైనా ఉన్నవాడికి కనపడతాడు. అసలు ఆయన గురించి ఆయనకున్న గుణలక్షణాలు తెలియజేయటానికే బైబిల్ రాయించి పెట్టారు. బైబిల్ మొత్తం చదివితే కొంచెం అర్థమవుతాడు ఆయన. సో బైబిల్ మొత్తంలో ఆయన కొంచెం ఆ లక్షణం ఏందో, ఆయన ఉన్నవాడు, ఎక్కడైనా ఉండగలిగిన వాడు, ఎలాగైనా ఉండగలిగిన వాడు, ఏమైనా చేయగలిగిన వాడు అని అర్థమవుతాను ఉంది. ఇక వాక్యాధారాలు నేను చూద్దామనంటే వెళ్తానే ఉన్నాయి. ఊరకు చూద్దామని చూస్తే మత్తయి సువార్తలు ఒక 5 మాత్రం చూడగలిగినాయి. మత్తయి సువార్తలు ఒక 5 మాత్రం ఆయన్ని దేవుడు అని అనటానికి కొన్ని ఆధారాలు చూడగలిగాను అంతే ఈ రోజుకి. అలా చూసుకుంటూ పోతే ఒక్క అంశం మీదే సంవత్సరం పాటు చెప్పవచ్చు. అంటే లేఖనాధారాలు వెతుక్కుందామని చెబితే, లేఖనాధారాలను బట్టి చెప్పాలనుకుంటే ప్రతి లేఖనము ఖచ్చితంగా ఆయన గురించి చెప్పిద్ది.
మీరు యూట్యూబ్లో కనుక చూస్తే అసలు ఆదికాండం 1:1 దేవుడు అన్న దగ్గర హీబ్రూ ఒరిజినల్ హీబ్రూలో ఉన్న యావే లేకుంటే ఎలోహిం అనే దాంట్లోనే యేసుక్రీస్తు ప్రభు అంటే అక్షరార్థంగా అంటే హీబ్రూ వర్డ్స్లో యేసు ప్రభు వారిని ఎలా సూచిస్తారో ఆ మాట ఉందంట దాంట్లో, అక్కడే ఉందంట. ఇక మీరు యూట్యూబ్లో ఉండే చూసుకోండి. నేనేమి హీబ్రూ పండితుని నేను కాదు, అందుకే నేను చెప్పలేను. అవన్నీ చెప్పడం మీరు చూసుకోండి. కావాలంటే చిన్న షార్ట్ వీడియోస్ ఉంటున్నాయి, అవన్నీ చూస్తూ ఉండండి. ఇలాంటి మంచి వస్తున్నాయి, మంచివి. ఒకవేళ ఇది రావటం మంచిదేమైందో, చాలామంది యవనస్తులు బాగా స్టడీ చేస్తున్నారు, నిజంగానే మంచి ఆధారాలు చూపిస్తున్నారు, అన్ని రకాలుగా ఆధారాలు చూపిస్తున్నారు. సో యేసుప్రభువు వారు అన్ని రకాలుగా నాకు అర్థమయ్యాడు. ఇంతేకాదు ఇంకా నాకు ఇంకెలా అర్థమయ్యాడు అంటే, ఒక యాజకుడిగా ఆయన అర్థమయ్యాడు. నా కొరకు ఆయన ఇప్పటికీ యాజకత్వం చేస్తున్నాడు. ఎక్కడ? తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. నేను అందుకే బతికున్నాను, అందుకే బాగున్నా. నా కోసం ఆయన ప్రార్థన చేసే యాజకుడు. నాకు ఇంకా నేర్పిస్తున్న నా కాపరి, నాకు ఆయన కాపరి. ఏమండి, నాకు ఇంకా సువార్త నేర్పిస్తున్న, నేను సువార్తకి వెళ్తుంటే మేము మాతో వస్తున్న సువార్థికుడు. సువార్థికుడు ఆయన పంపబడ్డవాడు, అపోస్తలుడు. ఆయన మనకు అన్నీ చెప్పగలిగిన దేవుడు, ప్రవక్త. ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదు, ఆయన కాందంటూ ఏమీ లేదు. ఏమన్నా అర్థమవుతాం? ఇవన్నీ బైబిల్ ఉన్నాయే. కాపరిగా ఉండాలి లేదా? యోహాను సువార్త 10వ నేను గొర్రెలకు మంచి కాపరని అన్నాడు కదా. యాజకుడిగా హెబ్రీ పత్రిక అంతా యాజకుడిగా తెలియజేస్తున్నా లేదా? నిరంతర యాజకుడు అని అన్నాడు కదా. అదే 3:1 అపోస్తలుడని తెలియజేస్తుందా లేదా? మనం ఒప్పుకున్న దానికన్నా అపోస్తలుడు యాజకుడైనా అని ఉంది కదా. అపోస్తలుడు ఆయన గ్రామాల్లో పట్టణాల్లో దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వెళ్దామని ఎందుకడికి పంపబడ్డాను అన్నాడు కదా. మరి సువార్థికుడు నా వంటి ప్రవక్త మీలో నుంచి ఒకడు వస్తాడు అని అన్నాడు కదా. ప్రవక్త ఆయన అన్ని రకాలుగా. సేవకుడు, ప్రవచనాత్మక యెషయా గ్రంథంలో సేవకుడు అని అంటాడు. చిగురను నా సేవకుడు అంటాడు. యెషయా ముద్దు నుంచి చిగురు పుట్టిద్దని అంటాడు. జకర్యా వచ్చి చిగురని నా సేవకుడు అంటాడు. ఇప్పుడు చిగురు అన్నామని కానీ చిగురేనండి అంటామా? సేవకుడు ఉందని సేవకుడిని అంటామా? ద్రాక్షవరం నుండి ఆయన ద్రాక్ష పని అంటామా? ఏంటి బైబిల్ చదవటం? ఎందుకు చదువుతున్నారు? అసలు ఎందుకు చేస్తున్నారు? ఆలోచన చేయండి. ఏమండి, ఆయన చేయలేదంటూ ఏమీ లేదు. 3.5 సంవత్సరాల్లోనే ఇన్ని పోస్టులు నిర్వహించగలిగిన అద్భుతమైన దేవుడు యేసుప్రభువు వారు. అద్భుతమైన దేవుడు యేసుప్రభువు వారు. సో యేసుప్రభువు వారిని ఈ రోజున అనుభవపూర్వకంగా తెలుసుకోలేక ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతున్న వారికి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ముందు ఈ ఆధారాలు, ఈ బైబిల్ కూడా పక్కన పడేయండి. అసలు బైబిల్ పక్కన పెట్టండి, ఈ చారిత్రక ఆధారాలు అన్ని పక్కన పెట్టి కళ్ళు మూసుకొని నీ గురించి ఆలోచించు. నీకు ప్రభు ఏం చేస్తున్నాడు ఒక్కసారి కృతజ్ఞత కలిగి ఉంటే, అంటే మంచి థ్యాంక్ఫుల్నెస్ ఏమంటుందని థ్యాంక్ఫుల్నెస్ అనేది నీకు మనసులో ఉంటే ఒకసారి ఆలోచించగలిగితే ఆయన నీకు అనుభవపూర్వకంగా అర్థమవుతాడు. ఆయన నీకేం మేలులు చేశాడో, నీ కోసం ఏం చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, ఎలా ప్రక్కన నిలిచి కాపాడుతూ ఉన్నాడో ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అప్పుడు నీకు ఆధారాలు ఏమి అక్కర్లేదు. చక్కగా ఆయన్ని సంపూర్ణమైన మనసుతో, పూర్ణమైన మనసుతో అంగీకరించగలుగుతాం. సరే, ఏదేమన్నప్పటికీ వాక్యాధారాలు చెప్పలేక ఈ మాటలన్నీ అంటున్నాడండి అని అనుకుంటారు. మీరు అనుకోరు, కానీ లైవ్లో చూసేవారని అనుకుంటారు. చెప్పమని వాక్యాధారాలు చూపించడం ఓరక ఈ సౌది ఎందుకని అనుకుంటారు, నాకు తెలుసు. ఏమండి, దీంట్లోకి రాలేక మీరు ఎతుకుతున్న చారిత్రక ఆధారాలు అవే సోది. అసలు దేవుడిని శోధించడానికి మీరెవరు? దేవుడిని వెతకాలంటే ఎలా వెతకాలి? ఏమండి, ఇక ఆధారం ఉంటేనే దేవుడు అని అంటే, ఇప్పుడు ఆయన అగోచరుడు, ఆయన పేరు అగోచరుడు, అదృశ్యుడు అంటే అర్థం ఏంటి? కనబడడు. కనబడిన వాడిని అట్టెతుకుతా? కనబడడు కాబట్టి లేడు అంటే కుదిరిద్దా? కనబడడు కానీ ఉంటాడు, అది దేవుని లక్షణం. ఒక్కడే కానీ ముగ్గురుగా ఉంటాడు, అది దేవుని లక్షణం. ఒక్కడే ఉంటే నీకు ఆయనకి తేడా ఏముంది? ఏమండి, ఒక్కడేగా ఉంటే నీకు ఆయనకి తేడా ఏంటి? నువ్వే ఒక్కడిగా ఉండలేక నిన్నే ముగ్గురికి చేశాడు కదా. నాలో నా ప్రాణం ఉంది, నా ఆత్మ ఉంది, నేను నా శరీరం ఉంది కదా. అలాంటిది దేవుడు ముగ్గురుగా ఉండలేడని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ముగ్గురుగా ఉండటం కాదు అంటే అసలు మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. దేవుడు అని అంటే, దేవుడు అనే దాంట్లోనే 3 అట్లా కనబడతా ఉంటాయి. వాళ్ళు ముగ్గురు కలిస్తేనే దేవుడు అని, త్రిత్వము అనేది ముగ్గురు కలిస్తేనే దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు కలిస్తేనే దేవుడు. ఎలా ఉంటాడు, అలా ఎలా ఉండగలడు అని అంటే మనం ఉండలేము, ఆయన ఉంటాడు. ఆయన ఏమైనా చేయగలడు, అలా ఉంటాడు. ఆయన అలా ఉంటాడనే
బైబిల్ మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన వరకు కేవలం ఈ త్రిత్వాన్ని చాలా క్లియర్గా కొన్ని వేల సార్లు, వందల సార్లు చూపిస్తూ ఉంది. అది మనం అర్థం చేసుకోలేకపోతే ఏమి చేయలేం. సరే, వాక్యాధారాలు, మరి చారిత్రక ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు ఇవన్నీ మీకు కావాలని అనుకుంటే, మరి చారిత్రక ఆధారాలు మనకు తెలుసు, డేట్తో సహా ఆయన పుట్టినప్పుడు మరి ఏం జరిగింది, ప్రపంచంలో ఎలా ఉంది, ఏం జరిగింది, ఆయన చనిపోయినప్పుడు అయితే డేట్తో సహా, తిరిగి లేచినప్పుడు కూడా డేట్తో సహా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అసలు అంతెందుకు, చరిత్రను 2 భాగాలు విభజించిన ఆయన చారిత్రక పురుషుడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని అన్నారు. కాబట్టి చారిత్రక ఆధారాలు మీకు అక్కర్లేదు, పర్లేదు. వాంగ్మయ ఆధారాలు అంటే చాలా బుక్స్ ఆయన గురించి వ్రాయబడ్డాయి, వాటన్నిటికన్నా ఆధారం మనకి బైబిలే. సో ఇప్పుడు వాక్యాధారాలు మాత్రం మనం చూద్దాం, వాక్యాధారాలు కొన్ని చూద్దాం. ఏదేమైనప్పటికీ మరలా గుర్తు చేస్తున్నాను, యోహాను సువార్త 20:29 ఏంటది? చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు, చూడక నమ్మిన వారు ధన్యులు. సరే, మనం ఎలాంటి ధన్యులుగా ఉన్నామో మరి ఎవరికి వాళ్ళు పరీక్షించుకొని, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడు అని దాదాపు 30-40 సార్లు పైన ఉంది. లెక్క పెట్టగలిగితే 30-40 సార్లు పైన ఉండొచ్చు. నేను వరకు అప్రాక్సిమేట్లీ చెబుతున్నాను, 30-40 సార్లు పైన ఉండొచ్చు. క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నాం, కాదనట్లు అని అందుకే అన్నాను కదా, దేవుడిని ఒప్పుకుంటాము, దేవుని కుమారుడిని ఒప్పుకుంటాము, ఆయనే ఆత్మయ్య ఉన్నాడని ఒప్పుకుంటాము, శరీరధారిగా ఉన్నాడని ఒప్పుకుంటాము. అన్ని రకాలుగా యేసు ప్రభువాన్ని ఎలాగైనా ఒప్పుకోవడానికి సిద్ధమే. సో దేవుని కుమారుడు అని 30-40 సార్లు ఉంది. అది ఇప్పుడు కొత్తగా చూసింది ఏం కాదు. మేము 20 సార్లు బైబిల్ చదువుతూ ఉండగా 20 సార్లు, దాదాపు కొన్ని వందల సార్లు ఎన్ని చూసినాయే దేవుని కుమారుడుగా ఉన్నాడని. ఇప్పుడు చూసింది ఏం కాదు, మీరు చెబితే మాకు తెలిసిందేం కాదు. ఇది దేవుని కుమారుడు అని మాకు ఎప్పుడో తెలుసు, యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడే దేవుని కుమారుడు అని తెలుసు. అయితే దాని అర్థం కూడా ఏందో మాకు తెలుసు. సో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని 30-40 సార్లు ఉండొచ్చు. అదే సందర్భంలో యేసుక్రీస్తు దేవుడని 3 సందర్భాల్లో డైరెక్ట్గా ఉంది, చాలా దగ్గరగా ఇంకొక 2 సందర్భాల్లో ఉంది. అంటే 5 సార్లు దేవుడు అని ఉంది బైబిల్లో. ఇప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే, బైబిల్ సిద్ధాంతం లేకుంటే బైబిల్ అర్థం చేసుకునే లేకుంటే ఒప్పుకునే సిద్ధాంతం ఏంటనంటే, 2 సాక్షుల నోట పలికిన ప్రతి మాట సత్యమైంది. 2 సాక్షులు అంటే 2 లేఖనాలు కనుక చెబితే నమ్మాలి, అంతే. నమ్మకపోతే మీరు దేవుణ్ణి దూషించిన వాళ్ళు, అయితే దేవుణ్ణి లెక్క చేయని వాళ్ళు అవుతారు. 2 సాక్షులు చెబితే చాలంటాడు. చూడండి, పౌలు భక్తుడు అంటాడు క్రొత్త నిబంధనలోనే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:1, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. యేసుక్రీస్తు దేవుడు అని మరి 2 ముగ్గురు ఎవరు? యోహాను చెప్పాడు, పౌలు చెప్పాడు కదా, 2 చెప్పారు, పేతురు కూడా చెప్పాడు. సరే, ఇప్పుడు 2 ముగ్గురు మాట చేత ఏం చేయాలి? స్థిరపరచబడాలి. అంటే నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. అది బైబిల్ వ్యాఖ్యాన పద్ధతి, లేకుంటే బైబిల్ చదివే పద్ధతి, బైబిల్ని అర్థం చేసుకునే పద్ధతి. ఇప్పుడు యేసు ప్రభువు దేవుడని 3 సార్లు రాయబడింది, డైరెక్ట్గా దేవుడని 3 సార్లు రాయబడింది. రోమా 9:5 సర్వాధికారి అయిన దేవుడు, తీతు 2:3, 2:13 మహాదేవుడు, 1 యోహాను 5:20 నిజమైన దేవుడు. దీనికి వాళ్ళు వేరే వ్యాఖ్యానాలు చెబితే మనం ఏం చేయలేము. అవన్నీ కూడా తప్పుడు వ్యాఖ్యానాలు, అవన్నీ కూడా దాన్ని కరెక్ట్గా మ్యాచ్ అవ్వని వ్యాఖ్యానాలు చెబుతున్నారు. వాళ్ళు చెప్పే వ్యాఖ్యానాలకి మరి టైపాలజీ ఒప్పుకోదు, హెర్మోనెటిక్స్ ఒప్పుకోదు, హోమ్లెటిక్స్ ఒప్పుకోదు, ఏవి ఒప్పుకోవు. అవి వాళ్ళ సొంత ఆలోచన అలా చెప్పేస్తున్నారు. సో 3 చోట్ల దేవుడు అని ఉంది, అట్లానే ఇంకొక 2 చోట్ల ఆయన దేవుడు అని చాలా అర్థమయ్యే రీతిగానే రాసింది. ఇవన్నీ గాక కొంచెం ఆలోచించి కొంచెం పరిశోధించగలిగితే దేవుడు అని అర్థమయ్యే కొంచెం లోతైన విషయాలైతే 100 సార్లు రాయబడి ఉన్నాయి, 1000 సార్లు రాయబడి ఉన్నాయి. బైబిల్ మొత్తం రాయబడి ఉన్నాయి, పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు కూడా చాలా రాయబడి ఉన్నాయి. సరే, కొంచెం అర్థం చేసుకోగలిగిన ఇండైరెక్ట్గానే వ్రాసిన వచనాలు కూడా మనం చూస్తే 50కి పైనే క్రొత్త నిబంధనలు దొరుకుతాయి. ఏమని? యేసుక్రీస్తు దేవుడు అని కొంచెం లోతుగా వెళ్ళగలిగితే అర్థం చేసుకునేటట్టుగా, డైరెక్ట్గా దేవుడు అని రాయకపోయినా కొన్ని మాటలు బట్టి ఆయన దేవుడు అని అర్థం ఇచ్చేటట్లుగా ఏమండి రాయబడ్డ వచనాలు దాదాపు ఒక 50 పైనే ఉన్నాయి.
మరి ఇవన్నీ మనం ఆలోచించలేకపోతున్నాం. ఇప్పుడు 30-40 సార్లు పైన దేవుని కుమారుడు ఉంది కదా, అందుకని దేవుని కుమారుడు అనుకుందాము అన్నారు అనుకోండి. మరి 5 సార్లు దేవుడు అని రాసింది కదా, దాన్ని ఏం చేద్దాం? తీసేద్దామా, కొట్టేద్దామా, లేకపోతే రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చేసుకుని ఎవరి కాళ్ళు వాళ్ళ సొంతగా ఇచ్చేసుకుంటే సరిపోయిద్దా? ఇంకా అలాంటప్పుడు బైబిల్ మరి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఇవన్నీ ఎందుకు? ఆత్మ నడిపింపులు అంటే ఏం చేయాలి? ఆయన ఏం చెబితే నేను కూడా అదే చెప్పగలగాలి. మీ ఇద్దరు ఆత్మ నడిపింపులో ఉంది కదా. అలా ఎందుకు ఉండట్లేదు? వాళ్ళు ఎందుకు మరి కాదని అంటున్నారు? అసలు ఆత్మ చేసే, పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ఆయన వచ్చి నా గురించి సాక్ష్యం చెబుతాడు. నా గురించి సాక్ష్యం చెబుతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఉంది మాట, నా గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడని. మరి యేసు ప్రభువు వారి గురించి దేవుడు, దేవుని కుమారుడు అని అన్ని రకాలుగా సాక్ష్యం ఇవ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడైతే ఉండడు. మన వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే అర్థం ఏంటి? అసలు పరిశుద్ధాత్మ దేవుని సంప్రదించట్లా. ఇప్పుడు నాకు తెలియంది అని తెలుసుకోవాలనుకోండి, ఏం చేయాలి? నేను చెప్పగలిగిన వాళ్ళు ఎవరో, తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే అని తెలుస్తాయి కదా. ఇప్పుడు నాకు ఫోటోగ్రఫీ గురించి తెలియదు, ఎవరిని సంప్రదించాలి? శ్రీనివాసరావు గారిని సంప్రదించాలి. ఎందుకని ఆయనకి తెలుసు. ఆయన అడిగితే చెబుతాడు, ఏ కెమెరా ఎలా ఉంటుంది, ఏంది, ఎట్లా యాంగిల్ అది అని చెబుతాడు. నేర్చుకోగలగాలి కదా. ఇప్పుడు మన ఎవరికి తెలియదు, ఎవరిని అడగాలి? చెప్పగలిగిన ఆయన ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన భూమి మీదకి పంపించారు, కావాలని దేవుడు అందుకు పంపించాడు, మనకు చెబుతాడని. ఆయన సంప్రదించుకొని ఆయన అడగకుండా నాకు తెలుసు అంటే ఎట్లా తెలిసింది? నాకు తెలుసు నేను ఫోటోలు తీస్తే ఏం పడతాయి? మీ కాళ్ళు పడతాయి కదా. లేకపోతే నాని చెవి ఫ్రాన్సిస్కు పడిద్ది, ఫ్రాన్సిస్ కళ్ళు ఎలక పడతాయి, పడవచ్చు కదా. అందుకని ఏం చేయాలి? తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మొగమూరి దేవదాస్ అయ్యగారు అంటాడంట, ఎప్పుడు చెబుతూ ఉంటాడంట, మనకు అన్ని విషయాలు తెలియవు, మనం యథార్థవంతులముగా తెలియని విషయాలు తెలిసిన వారిని అడిగి తెలుసుకుందాం అనేవాడంట. ఏమండి? మరి మనోళ్ళు మాకు తెలియంది ఏముంది అనే క్రమంలో ఉండేవాళ్ళు ఎవరిని అడగరు, వాళ్ళ సొంత వ్యాఖ్యానాలు చేసేసుకుంటూ ఉన్నారు. సో 5 సార్లు ఆయన గురించి దేవుడు అని డైరెక్ట్గా రాసి ఉంటే, ఇండైరెక్ట్గా కొంచెం తవ్వగలిగితే, కొంచెం వెతకగలిగితే దేవుడు అని కనబడే విషయాలు దాదాపు ఒక 50 సార్లు పైన రాసి ఉన్నాయి. 50 సార్లు పైనే యేసు ప్రభువారు దేవుని కుమారుడు అని రాసి ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఎంతకీ కుమారుడు అంటే ఏందో నేను ఒకసారి కూడా చెప్పాను. నేను కుమారుడు ఎందుకన్నారు, ఇజ్రాయేలీలు యూదులు కుమారుడు ఎందుకన్నారు? మరి ఒక యేసు ప్రభువారిని దేవుని కుమారుడనే కాదనింది వాళ్ళు. ఇంకేమన్నారు? దావీదు కుమారుడు అన్నారు కదా. దావీదు కుమారుడు అన్నారు, అబ్రహాం కుమారుడు అన్నారు. ఇక పైగా మనిషి కుమారుడు అని ఇంకా 100 సార్లు రాయబడింది బైబిల్లో. ఒక లోకాసు వార్తలు 24 సార్లు రాయబడింది మనిషి కుమారుడు అని. సో మనిషి కుమారుడు అని 100 సార్లు రాయబడింది. మరి దావీదు కుమారుడు అంటే దావీదు కుమారుడు అన్నందుకు మరి తప్పు అది. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు అన్నప్పుడు దావీదు కుమారుడు ఎట్లా అవుతాడు? అబ్రహాం కుమారుడు ఎట్లా అవుతాడు? అయితే దేవుని కుమారుడు అవ్వాలి కదా. మళ్ళీ ఎందుకు అన్నారు? ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పరిస్థితిని బట్టి సింహాసనాన్ని అధిష్ఠించే క్రమంలో ఈయన దావీదుకి వారసుడు, కుమారుడు అన్నట్టుగా చెప్పారు. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మనందరికీ రావటానికి ఆ ఆశీర్వాదాలు ఆ క్రమంలో ఈయన కుమారుడిగా ఆశీర్వాదాలని మనందరికి ఇస్తాడు అని చెప్పిన క్రమంలో అబ్రహాం కుమారుడు అని చెప్పుకొచ్చారు. మనిషి కుమారుడు ఎందుకన్నారు? ఈయన భూమి మీదకి యోసేపు, మరియమ్మ అనే మనుషుల ద్వారా వస్తాడు కాబట్టి మనిషి కుమారుడు అని అన్నారు. అర్థమవుతుందండి? అలా ఆయనకున్న మరి ఎందుకు వచ్చాడు, ఆయన చేసే పనులు బట్టి ఆ కుమారుడు అని చెప్పటం ఇది బైబిల్ ఆనవాయితీ, ఇశ్రాయేలీయుల యూదుల పద్ధతి. ఇంకా మీకు తెలుసా, కొంత బైబిల్లో కొన్ని చోట్ల వెలుగు కుమారులు అని రాసింది, చీకటి కుమారులు అని రాసింది. అంటే వెలుగు పుడతారా? అయితే వెలుగు ఏమన్నా సృష్టించిందా? అంటే అర్థమైంది, వాళ్ళు వెలుగు సంబంధులు అన్న దగ్గర పుట్టినోట వెలుగు కుమారులు అని రాసి ఉంటుంది. ఇవన్నీ నేను రిఫరెన్స్ చెప్పను, మీరు చూసుకోండి, తర్వాత మీకు అర్థమైంది, మీకు ఆ మైండ్లోకి వచ్చేస్తూ ఉండాలి. చీకటి కుమారులు అట్లా రాసి ఉంటుంది. చీకటి సంబంధులు అన్న దగ్గర చీకటి కుమారులు అని, అది వాళ్ళ పద్ధతి, రాసుకునే పద్ధతి. ఇప్పుడు మన జనరల్గా మన తెలుగులో అయితే, మన తెలుగు భాషలో అయితే ఆ కుర్రోడు అని వేస్తాం కదా. ఆ కుర్రోడు బాగున్నాడు, కుర్రనిడుబులు అని వేస్తాం, అది మన పద్ధతి. వాళ్ళు దాన్ని కుమారుడు అని వేస్తారు. దాన్ని తీసుకొచ్చి కుమారుడు అని రాయబడింది కదా అని చెప్పేసి ఇక ఆయన కుమారుడేను, అది తప్ప ఇక ఆయన ఏమీ కాదు అని అంటే అసలు ఎలా కుమారుడు అయ్యాడు? ఏమండి? ఇప్పుడు యోసేపు మరియమ్మలకి ఇక్కడ పుట్టాడు కాబట్టి అలా ఆ మనుషులలో నుంచి వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడు అని అన్నారు. ఓకే, ఇప్పుడు మరి దేవుని కుమారుడు అని అంటే ఎట్లా దేవుని కుమారుడు అయ్యాడు? ఆయన దేవుడు కూడా దేవునిలో నుంచి వచ్చి ఉండాలిగా.
యోసేపు మరియమ్మలో నుంచి వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడయ్యాడు. దావీదు వంశం నుండి వచ్చాడు కాబట్టి దావీదు కుమారుడయ్యాడు. అబ్రహాము వంశం నుండి వచ్చాడు కాబట్టి అబ్రహాం కుమారుడయ్యాడు. యోసేపు మరియమ్మలు అనే మనుషుల నుండి వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడయ్యాడు. ఇప్పుడు దేవుని కుమారుడు అనే ఇదే మాటలో దేవుని కుమారుడు అనండి, దేవునిలో నుండి వచ్చాడు. ఆయన దేవునిలో నుండి వచ్చాడు. దేవుడు సృష్టించాల, గుర్తుపెట్టుకోండి. దేవుడు యేసు ప్రభువాన్ని సృష్టించాడని బైబిల్ ఎక్కడా లేదు. ఎక్కడ ఉంటే మీరు నాకు చెప్పండి, ఒకళ్ళు ఉంటే నేను కూడా మార్చేసుకుంటాను, మీరు కూడా చదవండి. సృష్టించాను అని లేదు, సృష్టించాడని లేదు. సృష్టించి నా కుమారుడు అన్నాను నేను అని అన్న ఎక్కడా లేదు బైబిల్లో. ఇప్పుడు ఇది డైరెక్ట్గా మరి నాకు డైరెక్ట్ స్టేట్మెంట్ చూపించని అంటున్నారు కదా, నేను వాళ్ళని అడుగుతున్నా, యేసుక్రీస్తు సృష్టించబడ్డాడు అని డైరెక్ట్ స్టేట్మెంట్ చూపించండి, నాకు డైరెక్ట్ స్టేట్మెంట్ చూపించండి. కనినా అని ఉంది, కనినా బైబిల్లో నేను కనినా అని ఉంటుంది, చాలా క్లియర్గా నేను కనినా అని అన్నాడు. పైగా భూమి మీదకి వచ్చేటప్పుడు నాకు ఒక శరీరమును అమర్చితివని అన్నాడు. పదం అర్థమైంది మీకు? సృష్టించితవని అనలా. అక్కడ అనవచ్చు, మరి శరీరాన్ని సృష్టించాడు కదా అనవచ్చు. కాదు, అమర్చితివని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను దీని మీద ఇంకొక రెడ్ కార్పెట్ అమర్చాను అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ వైట్ కార్పెట్ ఉంది, దాని మీద రెడ్ అమర్చాను కదా, అంటే ఆల్రెడీ ఉన్నాడు. ఆయనకి కాకపోతే భూమి మీదకి వస్తున్నాడు కాబట్టి భూ సంబంధమైన శరీరాన్ని ఏం చేశాడు? అమర్చాడు, అంతే అర్థం. సో సృష్టించాడు అని ఎక్కడా రాయబడలేదు, బైబిల్లో ఎక్కడ లేదు అసలు. పైగా దేవుడు సృష్టించలేదు యేసుప్రభుని, దేవుడు సృష్టించిన వాడు కాదు. ఆదామును సృష్టించాడు మట్టితోటి, అంతకుముందు దేవదూతలు సృష్టించాడు, అంతేగాని యేసుప్రభుని సృష్టించలేదు. కన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయనలో నుంచే వచ్చాడు అంటే అర్థం ఏంటి? దేవుడి కడుపులో నుంచి వచ్చాడని కాదు, దేవుడు అనే దాంట్లో నుంచి ఒక భాగంగా అట్లా బయటకు వచ్చాడు, ఒక భాగంగా బయటకు వచ్చాడు. ఆ భాగానికి శరీరాన్ని ధరింపజేసి భూమి మీదకు పంపించాడు. చూడండి, ఆ భాగమే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే అర్థం ఏంటి? వాక్యము దేవుని యొద్ద ఉందంటే అర్థం ఏంటి? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తండ్రి అని మనకు అర్థం కావటాన్ని అంటున్నాం. దేవుడు ఉన్నాడు, గాడ్ హెడ్ ఆయన ఉన్నాడు, పక్కనే వాక్యము కూడా ఉంది, పక్కనే ఆత్మ కూడా ఉన్నాడు. ఇట్లా ముగ్గురు కలిసి ఉన్న పిక్చర్ మనకు అర్థం అవ్వాలి. ఈ ముగ్గురిని కలిపి దేవుడు అని అంటారు. అర్థమవుతుందండి? సో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఎలా ఉంది మరి వాక్యం? దేవుడు సృష్టించకుండా ఎలా వచ్చింది వాక్యం? ఆ వాక్యమే దేవుడయ్యి ఉండెను, వాక్యం అంటే మీరు ఊరక వాక్యం అనగానే ఏదో అనుకోబాకండి. లోగోస్ మాకు తెలియదు అండి. లోగోస్ అంటే అర్థమేం తెలుసా? దేవుని ఆలోచన, దేవుని తలంపు అని అర్థన్నారు. దేవుని ఆలోచన అంటే ఇప్పుడు అర్థం చేసుకొని దేవుని ఆలోచన అక్కడ పెట్టండి. ఆది యందు దేవుని ఆలోచన ఉండెను ఉంటుంది కదా, ఆ ఆలోచన దేవుని పక్కన ఉండెను అంటే నా ఆలోచన నా పక్కన ఉంటుంది, నాలో ఉంటుంది కదా, నా ఆలోచన నాలో ఉంటుంది. బయటకు వస్తే దాన్ని మీకు అర్థమైంది, మీకు తెలిసింది. లేకపోతే ఎక్కడ ఉంటుంది? నాలో ఉంటుంది. సో ఆలోచనే ఆయన అయ్యడం అని చదువుకోవాలి మనం అని అంటే, వాక్యము అని అంటే అసలు ఏందో కూడా బేసికల్గా తెలియని వాళ్ళందరూ వచ్చి సంఘాల్లో జ్వరబడ్డారు, రహస్యంగా జ్వరబడ్డ మంద. ఇదంతా కూడా మందని కూడా అనకూడదేమో కాదు, మందని గొర్రెల మంద, చక్కగా చిన్న మంద అని చక్కగా దేవుడు చక్కగా పిలిచాడు యేసు ప్రభువారు. చిన్న మంద అని కూడకూడదని ఇంకేమైనా అనాలో ఎందుకు వాళ్ళతోటి మనకు. కానీ సరే, వాక్యము అని అంటే ఈ రోజున చాలామందికి తెలియని విషయం. వాక్యము అనగానే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఇది వాక్యం అనుకోండి, ఇది మనం చదువుతున్న చూసి ఇదే వాక్యం అనుకుంటున్నాం. వాక్యం 3 రకాలుగా ఉంది. ఒకటి సృష్టించే వాక్యం, అంటే దీన్ని ఏమంటారంటే క్రియేటివ్ వర్డ్ అంటారు. అంటే ఆ వాక్యము, ఆ వాక్కు అలా బయటకు వస్తే ఏమైంది తెలుసా? ఏమైంది? కలుగునుగాక అనగానే మొత్తం కలుగుతాయి, శూన్యంలో నుంచి మొత్తం అలా వచ్చేస్తాయి. ఆ వాక్కుకి అంత శక్తి ఉంది. అది సృష్టించే వాక్యము. అందుకని అంటాడు కదా, కీర్తన కూడా అంటాడు కదా, ఆయన యెహోవా స్వరము రాగానే బయటకు వినబడగానే ఏమంటే దేవదారు వృక్షములు పగిలిపోయి విరిగిపోయినాయి అని ఉంటుంది చూసారా? ఆ వాక్కు ఏంటనంటే ఆ వాక్కు సృష్టించే వాక్కు. ఈ ఆకాశాన్ని సృష్టించిన వాక్కు, సముద్రాన్ని సృష్టించిన వాక్కు. ఈ వాక్కు అది ఈ వాక్యము కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం కాదు. ఇక్కడికి వెళ్ళి బైబిల్లో చదవంగానే అక్కడ సృష్టించబడిందని కాదు. దేవుళ్ళ నుంచి వచ్చే వాక్కు, సృష్టించే వాక్కు ఒకటి ఉంది. రెండోది ఏంటంటే
భక్తులతో ఆయన మాట్లాడిన వాక్కు ఒకటి ఉంది. పాత నిబంధన అంతా కూడా దేవుని వాక్కు ప్రత్యక్షమై అని అంటాడు. ప్రత్యక్షం ఏం చేస్తాడు? చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ముందు ఆదికాండం 1వ అధ్యాయంలో కలుగుడుగాక అనే వాక్కు బయటికి రాగానే ఏం జరిగినాయి? భూమి ఆకాశాలన్నీ సృష్టించబడ్డాయి. ఇప్పుడు మెల్లిగా వచ్చి మాట్లాడుతుంటే మరి ఏం జరగాలి? ఒకవేళ అది ఇది ఒకటే అనుకోండి, మీకు బాగా అర్థం చేసుకోండి. అంటే వాక్కు దేవుని నోటి నుంచి వాక్కు బయలుదేరంగానే అక్కడ ఏదో సృష్టి జరిగిపోయిద్ది, లేకపోతే వినాశనం జరిగిద్ది అని అనుకున్నాము అనుకోండి. మెల్లిగా అబ్రహాం దగ్గరకు వచ్చి, అబ్రహామా మరి ఎట్లా ఉన్నావు అనగానే ఏమవ్వాలి? అక్కడ కూడా ఏదో ఒక విస్ఫోటనం జరగాలి కదా, లేకపోతే ఇంకేదైనా జరగాలి కదా. కానీ జరగల. ప్రశాంతంగా ఒక స్నేహితుడు మాట్లాడినట్లే మాట్లాడాడు. అంటే అర్థమైంది ఏంటంటే దేవుని వాక్కులు 3 రకాలు ఉంటాయి. ఒకటి సృష్టించే వాక్కు, రెండోది ప్రశాంతంగా ఒక మనిషిలాగా స్నేహితుల్లాగా మాట్లాడే వాక్కు, ఇంకొక 3వ వాక్కు దేవుడయ్యున్న వాక్కు. ఆయనే వాక్యము అని పేరు కలిగిన యేసుప్రభువారు కదా. వాక్యం అనే పేరు ఉందని కదా ప్రకటన గ్రంథంలో కదా. ఎక్కడ మొన్న కూడా చెప్పారు, చెప్పన రెఫరెన్స్. వాక్యం అనే నామము కలిగిన 19:13 రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటే ఏ వాక్యం ఇది? వాక్యము అని పేరు కలిగిన యేసుక్రీస్తు వారే అక్కడ ఉన్నాడని. అట్లా అర్థం చేసుకోకుండా వాక్యం అనగానే ఏదో మనకు తెలిసిన దాన్ని అనుకుంటున్నాం. మరి మీరు ఆలోచన చేయండి. కలుగునుగాక అని అంటే కొన్ని సందర్భాల్లోనేమో అంటే 3 వేరు అని అంటాను నేను. ఆయన వాక్కులో అలా ఉన్నాయి అన్నమాట. కలుగునుగాక అంటే కొన్ని సందర్భాల్లో లేని దాన్ని సృష్టించగలుగుతాడు. అలానే మెల్లిగా వచ్చి ఒక మనిషిలాగా మాట్లాడగలుగుతాడు. అలానే వాక్యమై ఉన్న దేవుడిగా ఆయన మనతోటి ఉండగలుగుతాడు, సహవాసం చేయగలుగుతాడు. కాబట్టి వాక్కు అనగానే మనకేదో తెలిసిన దాన్ని అనుకోకండి. వాక్కు అంటే ఆయన ఆలోచన తలంపని కాదు, ఆలోచన తలంపే. కానీ ఆ వాక్కుకే 3 రకాల శక్తులు ఉన్నాయి. ఏమండి? మనతో సహవాసం చేయగలుగుడు, ఒక మనిషిలా రాగలడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకి రాగలడు, అది యేసుప్రభువారు. అలానే ఆయన వాక్కుకి సమస్తాన్ని సృష్టించగలిగిన శక్తి ఉంది. అలానే ఆయన ప్రశాంతంగా వచ్చి చక్కగా తన వాక్కుని వినిపించి మాట్లాడగలిగే వాక్కు ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో దేవుని కుమారుడు అనే దాంట్లో దేవుని కుమారుడు అని ఎక్కువసార్లు రాయించిపెట్టినా ఎందుకు రాయించిపెట్టారు అని అంటే యోహాను సువార్త 20:29 ఎందుకు దేవుని కుమారుడు అని రాయించిపెట్టాడు ఎక్కువసార్లు? 29:30 చూడండి, 31 చదవండి. 31 యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను. ఏవి వ్రాయబడ్డాయి? లేఖనాలు. ఏమని రాశారు? 40-50 సార్లకు ఎక్కువగా పైగా ఏమని రాశారు? దేవుని కుమారుడు అని రాసిపెట్టారు. ఎందుకు రాసిపెట్టారు? యేసు ఇక్కడ మీరు పదం విభజించి చదువుకుంటే యేసు అని అన్నాడు కదా. యేసు అనేది ఎక్కడి పేరు ఆయనకి? భూమి మీద పేరు. భూమి మీద ఆయన పుట్టినప్పుడు మాత్రం యేసు అని పేరు పెట్టారు. అంతకుముందు ఆయనకు ఆ పేరు కాదు. అంతకుముందు ఇమ్మానుయేలు ఆయన పేరు. సో యేసు అంటే భూమి మీద పుట్టిన వ్యక్తి అని అర్థం కదా. యేసు ఇప్పుడు ఆయన ఎవరంట? దేవుని కుమారుడు. ఇప్పుడు భూమి మీద ఎవరో యేసేపుకి, ఎవరో అసలు అనామకులైన యేసేపుకి మరియమ్మకు పుట్టిన యేసు దేవుని కుమారుడు ఎట్లా అవుతాడు? ఎట్లా అయ్యాడు? అది చెప్పేదే బైబిల్. దాన్ని వివరిస్తానే మేము ఈ మాటలు చెబుతున్నాం. దాని కొరకే మేము రాసాం. ఇది మీరు నమ్మితే ఏమైతే మీకు మరణంలో నుంచి జీవంలోనికి దాటుకుంటారు. మీరందరూ జీవంలోకి రావాలనే మేము ఈ విషయాలన్నీ దేవుని కుమారుడు అని మేము తెలియజేస్తున్నాం అని అంటూ యోహాను భక్తుడు రాసిన ఈ మాటను మనం అర్థం చేసుకుంటే, యేసు భూమి మీద పుట్టిన ఈ యేసు దేవుని కుమారుడు ఎలా అయ్యాడు? దేవుడు కన్నాడా? లేకపోతే దేవుడు సృష్టించాడా? లేకపోతే ఏం చేశాడు? ఏం చేస్తే దేవుని కుమారుడు అయ్యాడు? ఒకవేళ మనందరం దేవుని కుమారుడు అంటే అస్సలు కుదరదు. ఎందుకనంటే యేసు వారి వలన మనందరం దేవుని కుమారుడు అనిపించబడుతున్నాం అంతే, అధికారం పొందుకున్నాం అంతే. అది కూడా ఎందుకనంటే ఎందుకు కుమారులకు అధికారం పొందుకున్నాం? దేని కొరకు? ఇక్కడ దేవుని కుమారుడికి నువ్వు ఒక సృష్టి చేయి చూద్దాం. ఇప్పుడు నాకు సెల్ ఫోన్ అవసరం, సెల్ ఫోన్ సృష్టించుకోటి కొనకుండా. అదే దేవుని కుమారుడు కదా. దేవుని కుమారుడు అంటే ఏం చేయాలి? దేవుడికి ఉన్న శక్తి అంతా నీకు రావాలి, నువ్వు చేయలేవు.
ఎందుకన్నాడు దేవుని కుమారుడు అంటే, రేపటి దినాన పరలోకం అనేది అయింది, అక్కడికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి నా పరలోకం, నా లోకంలోకి, నా దగ్గరికి రావటానికి ఎవరు రావాలి, ఎవరు వారసత్వం ఉంటుంది? ఇప్పుడు ఆయన ఆస్తి అది, ఆయన ఆస్తిలోకి మనం కూడా పాలు పంచుకుంటున్నాం కాబట్టి కుమారులుగా మీకు ఆ ఆస్తిని ఇస్తాలేరా, పరలోకం ఇస్తాలేరా అన్న క్రమంలో మనందరినీ కుమారులు అన్నారు. అర్థమవుతుందండి? మనందరం కుమారులు కూడా ఎవరి మూలంగా అయ్యాం? 1:14 యోహాను సువార్త చాలా క్లియర్గా అన్నాడు కదా, ఎవరు తను అంగీకరించిరో 1:12 వారందరికీ దేవుని కుమారులు అవుటకు అధికారం ఇచ్చారు. సో యేసుప్రభువు వారు మరి పుట్టక ముందే, లేకపోతే పుట్టి చిన్నోడుగా పిల్లోడుగా ఉన్నప్పుడే మరి ఎట్లా ఆయన దేవుని కుమారుడు అయ్యాడు? దేవుని కుమారుడు ఎలా అయ్యాడు ఆలోచించాలి కదా మనం. సో యేసు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని మీరు నమ్మునట్లు ఏమి నమ్మాలి? క్రీస్తు అని నమ్మాలంట, క్రీస్తు అని నమ్మాలంట. దేవుని కుమారుడైనా, ఇప్పుడు చూడండి, యేసు అన్నాడు, దేవుని కుమారుడు అన్నాడు, క్రీస్తు అని అన్నాడు. క్రీస్తు అని ఎందుకు అన్నాడో తెలుసా యోహాను? యూదులందరూ కూడా వాళ్ళు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. క్రీస్తు అని అంటే మెస్సియా అని అర్థం. ఈ మాట ఎవరికి అర్థమైంది తెలుసా? యూదురాలు కాదు, సమరయ స్త్రీకి ఈ మాట అర్థమైంది. 4వ అధ్యాయం 21వ వచనం చూడండి, 25 అనుకుంటా, యోహాను సువార్త 4:25. క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని మేము ఎరుగుదామంట. ఎవరికి తెలుసు? సమరయులకి తెలుసు. సమరయులకి తెలిసింది యూదులకి తెలియదా? అంటే యూదులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? క్రీస్తు అనబడిన మెస్సియా కోసం. ఇప్పుడు మెస్సియా అంటే వాళ్ళకి ఎవరు? మెస్సియా అంటే ఎవరని? దేవుడే దిగొస్తాడు. మనం ఇప్పుడు అన్నీ బాగా భయంకరమైన బానిసత్వంలోకి వెళ్ళిపోయాం. 4 చెరలు అప్పటికే వరుసగా చూస్తూ ఉన్నాం. మన తాతల ముత్తాతల నుంచి చెరలోనే ఉన్నారు. బబులోను చెర, మాది పారసీక చెర, గ్రీకుల చెర, రోమల చెర, ఇక మన జీవితం అంతా చెరలేనా? ఇప్పుడు మన చెరల్లో ఉన్న మనందరినీ దేవుడు మెస్సియాగా వచ్చి మనందరి చెరలో నుంచి విడుదల చేయబోతున్నాడు అని ఇప్పటికీ నమ్ముతున్నారు వాళ్ళు. సో వాళ్ళు నమ్ముతున్న మెస్సియా అభిషక్తుడు. మెస్సియా అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. ఆ మెస్సియా ఎవరు అని అంటే దేవుని కుమారుడైన యేసు. మీరు పాయింట్ అర్థమైందా? మరియ కుమారుడైన యేసు కాదు, యోసేపు కుమారుడైన యేసు కాదు, వడ్లవాని కుమారుడైన యేసు కాదు, లేకపోతే దావీదు కుమారుడైన యేసు కాదు, అబ్రహాం కుమారుడైన యేసు కాదు. ఎవరైనా దేవుని కుమారుడైన యేసు. దేవుని కుమారుడైన, అసలు దేవుని కుమారుడైన యేసు ఇన్నిసార్లు ఒకళ్ళ బైబిల్లో 40-50 సార్లు రాయించి పెట్టినా నాకు తెలిసి ఆ రోజుల్లో మత్తయి కానీ, ఆ యోహాను, యాకోబు, పేతురు, మత్తయి, బైబిల్ రాసిన వాళ్ళు, ఈ సువార్తలు రాసిన వాళ్ళందరూ కొన్ని 100 సార్లు ఉపయోగించుంటారు ఈ పేరు, ఈ మాట. ఎందుకని ఉపయోగించుంటారు? మీరు సీన్లోకి వెళ్ళిపోవాలి. అసలు బైబిల్ చదివేటప్పుడు మీకు ఎట్లా చేస్తున్నారో మరి నా ఇదిలో, నా కాపురత్వంలో మీరు ఎట్లా బైబిల్ చదువుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చదివే వేరుగా ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభువు వారిని నేను ఇక్కడ ఉంటాడు, ఇక్కడ యేసుప్రభువు వారు ఉన్నాడు, మనందరం యోధులమి. 2005 సంవత్సరాలు, 2025 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది సీన్? ఒక గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని, ఒక అంగి వేసుకొని ఒక ఆయన వచ్చి, మనం ఒకసారి కూడా చెప్పాను కదా మీకు, నేను ఎవరిని అనుకుంటున్నారు, డూ యు నో హూ యామ్ ఐ అని, ఐ ఆమ్ ద లార్డ్, ఐ ఆమ్ ద కింగ్, ఐ ఆమ్ ద గాడ్, ఐ ఆమ్ ద క్రియేటర్ అన్నాడు అనుకోండి. అరే ఇది ఇంగ్లీష్ బాగా తెలిసినా ఏమంటారు? ఇంగ్లీష్ బాగా తెలిసిన పిచ్చోడరా అని అంటారు కదా, అనరా? ఇప్పుడు మీ అందరి మధ్యలో నేను వచ్చి, నేను కాపరి, నేను పాస్టర్ గారిని అంటే ఒప్పుకుంటారు, అపోస్తలునని ఒప్పుకుంటారు. మన ఇంటర్వ్యూలో అడిగారు కదా, అపోస్తలునని ఒప్పుకుంటారు, ప్రవక్తనని ఒప్పుకుంటారు, ఇంకా సువార్థికుడని ఒప్పుకుంటారు. నేనే దేవుడిని అంటే మీరు కూడా దండరా? నన్ను దండరా? చెప్పనేదంగా చెప్ప. మోసం చేస్తాను, ఇటు అయిపోయిందిరా, వీడు అబద్ధకరిస్తీడు, వీడిని చంపేయండిరా, ఆయన దండరా? తన్నరా? సో ఇప్పుడు యేసుప్రభువు వారు వచ్చి, ఆయనకుంది 3.5 సంవత్సరాలు టైము, ఆయన వచ్చి నేనే దేవుడిని, నేనే సృష్టించని చెప్పుకోవడానికి రాలా ఆయన. అందుకోసం కాదు వచ్చింది. అలా గనక చెబితే ఏ ఒక్కరు కూడా నమ్మరు. అసలు ఏ ఒక్కరు కూడా నమ్మకపోగా ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. అందుకని ఆయన ఏం చేశాడు? కుమారుడు అని చెప్పుకుంటా, మీరు దావీదు కుమారుడు అనుకుంటున్నారు, అబ్రహాం కుమారుడు అనుకుంటున్నారు, ఇప్పుడు ప్రత్యక్షంగా యోసేపు కుమారుడు, మరియమ్మ కుమారుడు, వడ్లవాని కుమారుడు అనుకుంటున్నారు. కానీ మీరు అనుకుంటున్న మరియ కుమారుడు కాదు, యోసేపు కుమారుడు కాదు, ఆయన
దేవుని కుమారుడు అని చెప్పటానికి భక్తులు, బైబిల్ రాసిన వాళ్ళు అన్నిసార్లు దేవుని కుమారుడు అని బైబిల్ రాయించి పెట్టారని. మనకు కూడా ఏం అర్థం కావాలని అంటే, దేవుడే కుమారుడిగా భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించాడు, దేవుడే కుమారుడిగా రావాలి. ఎందుకనంటే ఒక బైబిలే కాదు, ప్రపంచంలో చాలా మతాలు కుమారుని గురించి ఆలోచిస్తున్నాయి. కుమారుడు వస్తాడు, కుమారుడికి ఒక పుత్రుడు పుడతాడు, పుత్రుడు నరకం నుంచి తప్పిస్తాడని చాలా గ్రంథాలు నమ్ముతున్నాయి. అందరి నమ్మకాన్ని నిజం చేయడానికి ఆయన కుమారుడిగా భూమి మీదకి రావాలి. అంతేకాకుండా దేవునితో ఉన్న సంబంధం తెలియజేస్తుంది కుమారుడు. గుర్తుపెట్టుకొని, ఇప్పుడు మోషేని ఎదిరించి చచ్చిపోయాడు కోరహు కదా. తర్వాత 1000 సంవత్సరాల తర్వాత దావీదు ఆస్థానంలో ఉండి కీర్తనలు రాశారు. వాళ్ళని ఏమన్నారు? కోరహకు పుట్టారా వాళ్ళు? లేకపోతే కోరహు వాళ్ళని ఏమన్నా సృష్టించాడా? కాదు కదా. ఏ ఉద్దేశాలు అన్నారు వాళ్ళు? కోరహు వంశానికి సంబంధించిన వాళ్ళు అని అర్థం. కోరహు వంశానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఏమనేవాళ్ళు? కోరహు సంబంధులందరినీ కూడా కోరహు కుమారులు అనేవాళ్ళు. ఇప్పుడు దేవుని కుమారుడు అంటే ఖచ్చితంగా ఏమని అర్థం? దేవునికి సంబంధించినోడనే కదా అర్థం. అంటే దేవునిలో నుంచి వచ్చినోడనే కదా అర్థం. ఆ క్రమంలో అర్థంలో యూదులు అన్నారే కానీ దేవుని కుమారుడు అని రాయబడింది కాబట్టి ఆయన కుమారుడేనన్నా అని వేస్తున్నారు. కుమారుడేనంటే నేను వేస్తున్నారు. ఎలా మరి ఆయన కన్నాడు అని అంటే బైబిల్లో అయితే 2 సార్లు కన్నాడు అని రాయబడింది. 2 సార్లు హెబ్రీ అంటే కీర్తనలు రాయబడింది. మళ్ళీ దాన్ని గుర్తు చేస్తా హెబ్రీ పత్రికలో రాయబడింది. తర్వాత యోహాను సువార్త 1:18 జనితైక కుమారుడు అని రాయబడింది. చదవండి ఒకసారి యోహాను 1:18. అద్వితీయ కుమారుడే అంటే ఒక్కగానొక్క కుమారుడు. అద్వితీయ అంటే నో సెకండరీ, నో ద్వితీయ అని అర్థం. ద్వితీయ లేదు, అద్వితీయ అని అర్థం. అంటే ఒక్కడే అయ్యున్న కుమారుడు. మరి ఆయనతో పాటు మనందరం ఎందుకు చేరుస్తున్నారు? మనందరం దేవుని కుమారుడు ఎందుకని వేస్తున్నారు? దేవదూతలందరూ దేవుని కుమారుడు ఎందుకని వేస్తున్నారు? ఇక్కడ బైబిల్ ఏమంటుంది? ఆయన ఒక్కడే ఆయన కుమారుడు అని అంటుంది కదా. అద్వితీయ కుమారుడు. కింద పుట్టినోడు చూడండి, జనితైక కుమారుడు. జనితైక అంటే ఏంటంటే జనించిన కుమారుడు అని అర్థం, పుట్టిన కుమారుడు అని అర్థం. ఇంకా అప్పుడు చూడండి అక్కడ పక్కన అద్వితీయ. అక్కడ పుట్టినోట్లో ఏమనుంది? దేవుడే. మరి పుట్టినోడు కూడా తీసుకోవాలి కదా. సో పైన జనితైక కుమారుడు అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? అదే అద్వితీయ కుమారుడు అన్నాడు. కింద పుట్టినోట్లో ఏమంటున్నాడు? అద్వితీయ. మరి ఆ కుమారుడే దేవుడు. కానీ చూసారా, ఇద్దరు శ్రీనివాసరావు ఉందా పుట్టినాడు? మీ బైబిల్లో కూడా ఉంది కదా. పైన అద్వితీయ కుమారుడు అన్న చోట కింద ఏముంది? అద్వితీయ దేవుడే. మరి కుమారుడు దేవుడే కదా. కుమారుడే అనేది బైబిల్లో దేవుడు అని లేదంటున్నారు కదా. ఉందిగా పుట్టినోట్లో. పుట్టినోటు కూడా తీసుకోవాలి. ఇప్పుడు పుట్టినోటి వీళ్ళకి ఎట్లా ఉంటేనే పుట్టినోటు తీసుకోకూడదు అంటారు. ఒకవేళ మనం చెప్పుకున్నాం చూసారా, ఏంటది? యాకీదుగా వచ్చాడని చెప్పాను. ఏంటది? అక్కడేమో ఒరిజినల్ హీబ్రూ భాషలో ఎలా ఉందని అంటే, హీబ్రూ భాష మనకెందుకండి, తెలుగు జాలు కదా అని అంటారు. మళ్ళా దేవుని కుమారుడిని ఎక్కడైనా హీబ్రూ భాషలో ఉందని అసలు ఒరిజినల్ భాషలోకి వెళ్ళిపోవాలండి మనం అని అంటారు. ఒక మాట ఇది ఉండదు ఏమండి. సో అలాంటి తప్పించుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎక్కడే చాలా క్లియర్గా ఆయన ఒక్కడే కుమారుడు అని రాసింది. పైగా జనితైక కుమారుడు అని రాసింది. అంటే పుట్టాడని అర్థం. పుట్టాడంటే అర్థం ఏంటి? ఆయనలో నుంచి వచ్చాడని అర్థం. పుట్టాడు, ఇప్పుడు కన్నాడు అని అంటే ఆయనకి భార్య ఉంది, పెళ్లి చేసుకొని రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడని కాదు అర్థం. ఆయన నుంచి వచ్చాడని అర్థం. కనటం అంటే అర్థం ఏంటి? తల్లిలో నుంచి వస్తున్నాడు కాబట్టి పుట్టాడు, కన్నాడు అని అంటున్నారు కదా. అట్లానే దేవుడి నుంచి వచ్చాడని అర్థం. దేవుడు అనే ఆ భాగంలో నుంచి, దేవుడు అనే మొత్తం ఆ సంపూర్ణమైన దేవుడు అనే దాంట్లో నుంచి ఒక భాగంగా ఆయన అట్లా బయటకు వచ్చాడు కాబట్టి కన్న కుమారుడు అన్నాడు. హెబ్రీ పత్రిక 1:5 అంటాడు కదా, నేను నిన్ను కనియున్నాను. నేను ఎవరినైనా దేవదూతలను ఎప్పుడన్నా ఇట్లా అన్నానా అని అంటాడు. చదవండి అది కూడా. నేడు నేను నిన్ను కనియున్నాను. అది ఆయన తండ్రిగా కన్నాను, నా కుమారుడు అని ఆయన చెప్పుకున్నాడు అంతే. దూతలతో ఎప్పుడని అన్నాడా? దూతలను ఎప్పుడుగా నా కుమారుడు అని అనలేదు. ఒక దేవదూతను చూసి, గాబ్రియల్ దూతను చూసి నా కుమారుడు అని పిలవాలి ఆయన ఎప్పుడు.
అర్థమవుతుందండి. యేసుప్రభు వారిని మాత్రమే నా కుమారుడు అని అన్నాడు. ఇంకా కిందకి రండి, అక్కడే దేవుడు అని కూడా అంటాడు ఎబ్రీ పత్రికలోని. మళ్ళీ ఇక్కడ మనం అది చూపిస్తేనే ఇది ఒరిజినల్ అలా లేదండి, ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని నానేస్తున్నారు. 8వ వచనం చూడండి. తన కుమారుని గురించి అయితే ఎవరు ఇప్పుడు దేవుని కుమారుడు అంటే ఎవరు యేసుప్రభు వారు. ఆయన గురించి అయితే ఏమంటున్నాడు? దేవా, సింహాసనం ఎక్కి పాలించే దేవుడు ఎవరు? కుమారుడు ఎవరు? యేసుప్రభు. ఆయన ఏమంటున్నాడు? దేవుడు దేవా అని అన్నాడు కదా. దేవుడే డైరెక్ట్గా ఏమన్నాడు? దేవా అన్నాడు. మరి మీకెందుకు అంత బాధ? తండ్రి అయిన దేవుడే కుమారుడిని నా కుమారుడిని మొదట పరిచయం చేశాడు. ఆయనే దేవుడు అని చెబుతూ నా దేవా అనిపించాడు కదా. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది అని అన్నాడు. కుమారుని గురించి ఆ మాట అన్నాడు. కాబట్టి డైరెక్ట్గా దేవుడే దేవుని కుమారుడిగా యేసుప్రభువుని పరిచయం చేశాడు. దేవుడే అని తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందండి. దేవుని కుమారుడిగా ఆయనే పరిచయం చేశాడు, దేవుడు అని పరిచయం చేస్తున్నాడు. ఎందుకనంటే దేవుని కుమారుడు అంటే ఆయన నుంచి వచ్చినవాడే అని చెప్పటానికి. ఈయన పక్కన నుంచి వచ్చినవాడు కాదు, లేదా సృష్టించబడ్డవాడు కాదు. సృష్టించబడితే దేవుని కుమారుడు అంటే మనం కూడా ఒప్పుకుని ఎక్కడైనా బైబిల్లో సృష్టించబడి ఉన్నాడు అంటే మనం కూడా ఆలోచించవచ్చు. నిజంగానే ఎక్కడా లేదు. ఆయన కుమారుడు, కనిన కుమారుడు అని ఉంది, శరీరాన్ని అమర్చాడు అని ఉంది, కానీ ఆయన మరి సృష్టించుకున్నాడు అని లేదు. వాళ్ళు ఏమంటున్నారని అంటే ఆదామును సృష్టించిన రీతిగానే యేసును సృష్టించాడు అని అంటున్నారు. ఆదామును సృష్టించినాడు, యేసు ప్రభువును సృష్టించాడు దేవుడు అని అంటున్నాడు. ఎక్కడ సృష్టించాడు అని అంటే పరలోకం సృష్టించాడు అంటున్నాడు. ఈయన భూమి మీద సృష్టించాడు, యేసు ప్రభువుని పరలోకం సృష్టించాడు. మరొక మాట చూపించండి ఎక్కడనంటే అంటే అది డైరెక్ట్గా ఉండదు. మరి నీకు డైరెక్ట్గా కావాలంటున్నావుగా, దేవుడని డైరెక్ట్గా కావాలంటున్నావుగా. మరి ఈ మాట కూడా సృష్టించబడ్డాడు అని డైరెక్ట్గా చూపించండి. సరే, ఇండైరెక్ట్గా చూపించండి. లేదు అక్కడ కూడా. ఆయన వలన కలిగిన దేవుడు అని ఉంది. కలిగిన అంటే సృష్టించిన కాదు, ఆయనలో నుంచి కలిగాడు అని అర్థం. ఆయన నుంచి కలిగాడు, ఆయన నుంచి పుట్టుకొచ్చాడు, ఆయన నుంచి వచ్చాడు అని అర్థం. కాబట్టి దేవుని కుమారుడు అని అంటే ఈయన మనుషులకు సంబంధించినవాడు కాదు, దేవునికి సంబంధించినవాడు అని అర్థం. ఇప్పుడు ఆ దేవుని కుమారుడే భూమి మీదకి వచ్చినప్పుడు ఏమయ్యాడు? మనుషులతో సంబంధం పెట్టుకున్నాడు, మనిషి కుమారుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? మన బోటి తిక్కల వాళ్ళందరినీ పరలోకం తీసుకెళ్తానికి మనిషి కుమారుడు అయ్యాడు. ఆయన తను తగ్గించుకొని మనిషి కుమారుడు అయ్యి ఒప్పుకుంటారు. బాబా ఆయన ఒప్పుకుంటే ఎట్టగొట్ట అగ్నిలోంచి లాగబడినట్టుగా లాగి పరలోకం వెళ్తారు. అయ్యి ఎందుకు వచ్చిన గోళ? మీ సిద్ధాంతాలు, మీ రాద్ధాంతాలు లేనిపోని మీ సొంత జ్ఞానాలు ఉపయోగించి యేసుప్రభు వారిని కాదని నిత్య నరకాగ్ని సిద్ధపడుతున్నారు. అర్థం కావట్లేదు. వాళ్ళ మీద జాలి పడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆలోచన చేయండి. మనసు అంత పెద్ద భారం అయిపోతుంది. వీళ్ళ గురించి ఆలోచిస్తాను. దేశం ఏమైపోద్ది అన్న భారము, కుటుంబం ఏమైపోద్ది భారం కన్నా ఇలా పరిస్థితి ఏందని భారం ఎక్కువైపోతుంది. అవునండి, వాళ్ళు ఏమో అర్థం చేసుకోలేకపోతున్నారు. సో మనిషి కుమారుడు అని అనిపించుకున్నాడు. ఆయన్నే పదే దేవుని కుమారుడు అని ఎందుకు అనిపించుకున్నాడు అని అంటే ఈ అంట ఉండగా మెల్లిమెల్లిగా వారిలో ఒక ఆలోచన వచ్చింది. ఏమని? అరే పొద్దాకలు వీళ్ళు ఏంది దేవుని కుమారుడు అంటున్నారు. మొత్తానికి వడ్లవాని కుమారుడు మరి కుమారుడు ఏదో ఉందిరా అని ఏదైనా ఆలోచిస్తారు అని అనుకున్న ఆ ఆలోచన సఫలమైంది. ఇప్పుడు యేసుప్రభు వారు దేవుని కుమారుడు అని 1-2 సందర్భాల్లో చెప్పుకుంటే, నేను దేవుని కుమారుడు చెప్పుకోబోయినా నా తండ్రి అని చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? యూదులు, ఈయన దేవునితో సమానుడిగా చేసుకుంటున్నాడు అని వాళ్ళకి ఆలోచన వచ్చేసింది. చూసారా? అంటే ఆ ఆలోచన మెల్లిగా వచ్చిద్దని కుమారుడు దేవుని కుమారుడు అని చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ దగ్గరకు వచ్చి మరియకు పుట్టి, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీకు అర్థమైంది తప్ప అంటే ఇప్పుడు మన కళ్ళెదుటికి పుట్టినప్పుడు మనం వెళ్ళాం, చూసాం, బాగున్నాడు, తల్లిపోలికి ఏదో అన్నాం, తర్వాత బారసాలకు పిలిచి వెళ్ళాం, తర్వాత ఫస్ట్ సంవత్సరం పుట్టినరోజుకి వెళ్ళాం. అట్లా 30 సంవత్సరాలు గడిచినాయి. యవనస్తుడు అయ్యాడు. అట్లా గడ్డం పెంచుకొని బయటకు వచ్చి నేనే దేవుడిని అంటే ఎవడన్నా ఊరుకుంటాడా? ఆ సందర్భాన్ని బట్టి బైబిల్ అంతా కూడా ఆయన్ని క్రొత్త నిబంధనలో చాలా సందర్భాల్లో ఆయన దేవుని కుమారుడు అని చెప్పటం ఎందుకని అంటే, మీరు దేవుడు డైరెక్ట్గా అంటే నమ్మరు. అదేవిధంగా ఆయన మీరు మరి కుమారుడు అని అనుకుంటున్నారు, కానీ మరి కుమారుడే కాదు ఆయన, వడ్లవాని కుమారుడే కాదు ఆయన, దేవుని కుమారుడు అని మెల్లిగా అటు కనెక్షన్ చెప్పుకుంటా మెల్లిగా వారిని దేవుడు అనే దానికి తీసుకెళ్దామని అని సువార్థికులైన వాళ్ళ ఉద్దేశం, బైబిల్ రాసిన వాళ్ళ ఉద్దేశం.
దాన్ని తీసుకొని దేవుని కుమారుడు అన్నాడు కానీ దేవుడు కాదు అని అంటే అసలు అంతకన్నా అజ్ఞానం ఇంకోటి ఉండదు. అది అర్థమైంది పాయింట్. కాబట్టి దేవుని కుమారుడు ఆయన సృష్టించబడిన ఆయన కాదు, కనిన ఆయన అని అంటే ఆయనలో నుంచి వచ్చిన ఇంకొక భాగము. అలానే ఆయన్ని జనితైక కుమారుడు అన్న చోట అద్వితీయ కుమారుడు అని ఫుట్నోట్లో రాయబడింది. అలానే అద్వితీయ దేవుడు అని కూడా రాయబడింది. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు అని చెప్పిన సందర్భాలు ఇందాక నేను 3 చెప్పాను, దాంట్లో ఇది కూడా కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏందని అంటే తోమ ఆయన పట్టుకొని చూసి ఇతరుల ఊరకు అట్లా చూసారేమో, ఈయనైతే గాయాలు వేలు పెట్టి చూసి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ మనం ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకోవాలి. మీకు అర్థమవుతుందా? పునరుద్ధారణ యేసుప్రభువు వారిని పట్టుకొని చూశాడు, తాకి చూశాడు, గాయాల్లో వేలు పెట్టి చూసిన తర్వాత ఆయన ఏమంటున్నాడనంటే నిజముగా ఈయన మనిషి కుమారుడే అని అనాలి. శరీరాన్ని చూశాడు కదా, కానీ ఏమంటున్నాడు? ఆత్మాభిషక్తుడై ఏమంటున్నాడు? అప్పుడు కన్నులు వెలిగింపబడ్డవాడై ఏమంటున్నాడు? నా ప్రభువా నా దేవా అని అన్నాడు. నా ప్రభువా నా దేవా అని అన్నాడు. ఆ మాటకి యేసుప్రభువు వారు ఖండించాల కదా. నా ప్రభువా అన్నావు తోమా, దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు, ఆయన్నే నువ్వు అనాలిగా, నన్ను అనకూడదని అనలా. అనకపోక కింద ఏమంటున్నాడు? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు దాన్ని, అంటే చూడకుండా ఏమి నమ్మాలి? ఈజ్ మై లార్డ్ అండ్ గాడ్ అని నమ్మాలి. ఆయనే నా దేవుడు నా ప్రభువు అని నమ్మిన వాళ్ళు ఎవరు? చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు అని అన్నాడు. అర్థమవుతుందండి? సో ఇప్పుడు ఆ తోమ ఖచ్చితంగా మనం కనుక ఆయన ఇంటర్వ్యూ చేయగలిగితే ఆ రోజుల్లో ఖచ్చితంగా ఏం చెబుతాడు? ఆయన 100కు 100% దేవుడు అని చెబుతాడు. ఆయన అలా వచ్చి భారతదేశం వచ్చి మన కేరళ, మద్రాసు, చెన్నై ఈ ప్రాంతాల్లో యేసుక్రీస్తు దేవుడు అని ప్రకటిస్తే మంచి ఏమంటారు వాళ్ళని, శుద్ధ సువర్ణ బ్రాహ్మణులు నమ్మి పాస్టర్లు అయ్యారు. ఇది చరిత్ర. అప్పుడు గోండో పరస్ అనే రాజు పరిపాలిస్తున్నాడని, ఆయన ఒక కాంట్రాక్ట్ పని మీద, అంటే ఒక బిల్డింగ్ కట్టే పని మీద వచ్చాడని, సువార్థికుడికి సువార్థికుడు వస్తే రానివ్వరు, ఆ పని మీద వచ్చాడని, ఇక్కడ ఉన్నాడని, ఇక్కడ మరి కట్టడాలు ఇప్పటికి కూడా మౌంట్ థామస్ చర్చి కానీ అక్కడ ఆయన సమాధి కానీ ఇవన్నీ ఇంత చారిత్రాత్మకంగా మనకు తెలియజేస్తూ ఉంటే యేసుక్రీస్తు దేవుడు కాదనే బ్యాచ్ వాళ్ళు ఎక్కడికి వచ్చారు తెలుసా? తోమా ఇండియా రాలేదు అని అంటున్నారు. రీసెంట్గా ఉన్న యూట్యూబ్లో చూడండి, ఇప్పటి నుంచి అంటున్నారు వాళ్ళు, నాకు తెలుసు ఎందుకు అంటున్నారు. తోమా వస్తే ఏం చెప్పాడు? నా దేవుడు అని చెప్పాడు. సో తోమాను ఒప్పుకుంటే నా దేవుడు ఒప్పుకోవాలి. అందుకని తోమా అసలు ఆయనకు అసలు మారు మనసు లేదు, ఆయన అంత రక్షణ, ఆయన అంత ఏం తెలుసుకోలేదు, ఆయన ఇండియా వచ్చాడన్నది అంత కట్టుకథ చరిత్ర లేదని వక్రీకరించబడేశారు. ఎంతగా వక్రీకరిస్తారని మీరు ఆలోచన చేయండి. చరిత్ర తెలియదు అసలు. ఆయన మీద స్టాంప్ కూడా ఉందంట, భారత ప్రభుత్వం స్టాంప్ కూడా వేసిందంట. సో అంత క్లియర్గా ఆయన వచ్చాడు, దేవుడిని ప్రకటించాడు, ఎంతోమంది బ్రాహ్మణులను రక్షించాడు. వాళ్ళందరూ పాస్టర్లు అయ్యి అప్పటికే మొత్తం మారిపోతారని భయం వేసి రాజుతో కలిసి ఆయన కొండమై నుంచి బలంతో పొడిచి తోసేసారని చరిత్ర చెబుతుంది. మన భారతదేశ చరిత్రే, ఆలోచన చేయండి. సో ఆయన్ని కాదని అంటున్నారు. సరే, ఇంకొంతమంది ఏమంటున్నారు తెలుసా? నా ప్రభువా నా దేవా అనింది మీరు అట్లా ఆలోచించారా? అది కాదు, ఓ మై లార్డ్ అంటాం చూసారా మనం. ఏదన్నా తగిలితే గాయమైందనుకో, గోకన కనబడిందనుకో, ఒక లాటరీ వచ్చిందనుకో, ఓ మై లార్డ్ అంటామే. అట్లా అన్నాడు తోమా అంటున్నారు. ఇది ఏందిరా ఆయన అంటే మామూలుగా మనం క్యాజువల్గా అంటాం చూసా, దేవా దెబ్బ తగిలినా లేకపోతే ఎవరైనా వచ్చి గోకని నీకు ఉద్యోగం అవుతుంది, దేవా నీకు స్తోత్రం అయ్యా అంటాం చూసారా? అట్లా అన్నాడంట తోమా, అట్లా నిన్న మాట అది. అంతేగాని దేవుడిని ఒప్పుకోలేదు అని అంటున్నారు. ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు అని నిరూపించుకోవడానికి వారు మాట్లాడుతున్న ప్రతి మాట 2 విషయాలు నాకు తెలియజేస్తున్నాయి. ఒకటి వారి అజ్ఞానము, రెండోది వారి ఆత్మలో లేని ఏమండి అక్షరార్థమైన పిచ్చితనం. అజ్ఞానం కూడా అనవు దాన్ని, పిచ్చితనం కనపడతాం. వాళ్ళ అజ్ఞానం బయట వేసుకుంటున్నారు వాళ్ళే. చూస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. వాళ్ళ మాటలకి నవ్వు వస్తుంది, తర్వాత వాళ్ళ ఎండింగ్ చాలా భయంకరంగా ఉండబోతుంది కదా అని బాధ వేస్తుంది. అర్థమైంది కదా? అంతే కదా, వాళ్ళు చేస్తారు. కామెంట్లు చూస్తుంటే నవ్వు వస్తుంది. ఎంత అజ్ఞానులు ఉండారే, ఎంత మరీ అసలు ఎంత ఎల్కేజీ కూడా స్టాండర్డ్ లేదు వాళ్ళకని అనిపిస్తుంది. అదే టైంలో వాళ్ళు గనక బయటికి రాకపోతే కాలిపోతారు కదా, ఇంత చేసి
ఆ బయట నుంచి అయితే వచ్చారు, ఎక్కడికి వచ్చినాక మళ్ళీ కాలిపోయే పరిస్థితి ఉంది కదా అని బాధేస్తాం. ప్రార్థన చేయటం కానీ ఏం చేయలేము. ఎందుకనంటే వాళ్ళు అంతగా సాతాను అట్లా వాళ్ళ కన్నులు మూసేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు నేను సువార్తల నుంచి, మత్తయి సువార్తల నుంచి ఒక 6-7 వచనాలు నేను ఇండైరెక్ట్గా యేసు ప్రభువుని దేవుడు అని చెప్పిన వచనం నేను చూశాను, నేను రాసుకున్నాను బాగా స్టడీ చేసి. సో చూద్దామంటారా? వచ్చే వారం చూద్దామా? ఇప్పటికే కొంచెం బుర్రలో హీట్ ఎక్కిపోయి ఉంటాయి కదా, వచ్చే వారం చూద్దాం. మీకు పాస్టమ్ గారికి ఎక్కిపోయింది హీట్, అవి ముందు వచ్చే వారం చూద్దామని నేస్తున్నాను. అంతే మరి, వాక్యము బైబిల్ స్టడీ అంటే అట్లానే ఉంటుంది. మీరు ఆ దాంట్లోకి అన్నిటికి వచ్చేస్తారు, ఫాస్ట్గా ఉండాలి. వాక్యం దగ్గర చాలా ఫాస్ట్గా ఉండాలి, ఎక్కడికక్కడ కనెక్ట్ అయిపోతూ ఉండాలి. ఇప్పటి వరకు నేను చెప్పింది పెద్దగా ఏమీ లేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఎందుకన్నారు అనే దానికి చక్కటి వివరణ ఇచ్చాను, మీరు అర్థం చేసుకుంటే. మనిషి కుమారుడు అన్నప్పుడు మనుషుల నుంచి వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడు అన్నాం. దేవుని కుమారుడు అంటే దేవుని నుంచి వచ్చాడు కాబట్టి. మనుషులు కన్నారు కాబట్టి మనిషి కుమారుడు అన్నాం. దేవుడు కన్నాడు కాబట్టి దేవుని కుమారుడు అన్నాడు. సృష్టించబడలేదని అన్నాను, సృష్టించబడలేదని అన్నాను. సింహాసనం ఎక్కుతాడు కాబట్టి దావీదు కుమారుడు అన్నారు. ఆశీర్వాదాలు వాగ్దానం మనకి ఇస్తాడు కాబట్టి అబ్రహాం కుమారుడు అన్నారు. దేవుడిగా మనకు అన్ని సమకూర్చి పెడతాడు కాబట్టి దేవుని కుమారుడు అని అన్నారు. దేవుని కుమారుడు అన్న అదే బైబిల్లో దేవుడని కూడా 5 సార్లు రాసి ఉంది అని అంటున్నాను. దానికి వేరే భాషలు చెప్పొద్దు, డైరెక్ట్గా స్టేట్మెంట్ ఉంది కాబట్టి దేవుడే నమ్మాలి అని అంటున్నాను. మరి అన్నప్పుడు దేవుడు అవుతాడా దేవుని కుమారుడు అవుతాడంటే దేవుడు అవుతాడు, దేవుని కుమారుడు అవుతాడు, మనిషి కుమారుడు అవుతాడు, దావీదు కుమారుడు అవుతాడు, అబ్రహాం కుమారుడు అవుతాడు, ఇంకా అపోస్తలుడు అవుతాడు, ప్రవక్త అవుతాడు, సేవకుడు అవుతాడు, పాస్టర్ అవుతాడు, అన్నీ అవుతాడు ఆయన. కాదంటానికి నువ్వెవరివి అని అవుతాడు, అవి చూపిస్తాడు. ఒకే సమయంలో ఎక్కడ ఉంటాడు? అమెరికాలో ఉంటాడు, యూరోప్లో ఉంటాడు, చైనాలో ఉంటాడు, జపాన్లో ఉంటాడు. కాదంటానికి మనం ఎవరు? ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారు వారి మధ్య ఉంటానన్నాడు. ఇప్పుడు మన మధ్య ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఇక ఆయన ఇప్పుడు సియోను చర్చిలో ప్రార్థన చేస్తే అక్కడ ఉండడంటారా? బేతేలు చర్చిలో ప్రార్థన జరుగుతుంది, ఇప్పుడు ఉండరా? హోరేబులో జరుగుతుంది, ఉండడా? ఉంటాడు. హోరేబులో ఉంటాడు, సియోన్లో ఉంటాడు, లోదరలో అయితే లోదరలో ఉంటాడు. ఇక్కడే కాదు, అమెరికాలో ఉంటాడు, యూరోప్లో ఉంటాడు, అక్కడేనే ఉంటాడు. ఎలా ఉంటాడంటే ఉంటాడు అంతే. నేను ఉండలేను కదా, నువ్వు ఉండలేవు, నువ్వు మనిషివి, ఆయన ఉంటాడు. ఇది కూడా నమ్మని వాళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు ఆ దేవుడు కాదనే వాళ్ళు ఇది కూడా నమ్మరు. దేవుడు కాదు అని ఎందుకు అంటున్నారు? దేవుడిగా ఆయన ఏమీ చేయలేడు, ఆయన కేవలం ఊరకు వచ్చాడు, ఏదో మంచిగా బతికాడు, రాముడు మంచి బాలుడు అన్నట్టుగా మంచిగా బతికాడు, చచ్చిపోయాడు, అయిపోయింది అంతే అని అంటున్నారు. అంత ఈజీగా తీసేస్తున్నారు వాళ్ళు, అంత ఈజీగా తీసేస్తున్నారు. అర్థం చేసుకోరు. ఒప్పుకుంటామా? ఆయన రక్తంలో కడగబడ్డ వాళ్ళం, ఆయన మరణం ద్వారా పాపము నుంచి విడుదల చేయబడ్డ వాళ్ళం, చచ్చే వాళ్ళం బతికిచ్చాడు ఆయన. ఒక చిన్న హెల్ప్ చేస్తే ఏమంటారు? రాజశేఖర రెడ్డి గారు గుండె ఆపరేషన్ చేపిస్తే ఏమన్నారు? దేవుడు అని అన్నారు కదా. నీకు ఒక బతుకిస్తే, నీ పాప జీవితం తీసేసి నీకు ఒక బతుకిచ్చి రేపటి దినాన్ని ఒక భవిష్యత్తు ఇస్తే ఆయన ఏమంటున్నారు? దేవుడు కాదు. ఆయన ఏముంది? ఆయన మామూలు మనలాంటోడే, సింపుల్ మనలాంటోడే అని అంటున్నాడు. మరి అసలు భయంకరంగా, అసలు నీలాంటోడు, అసలు నువ్వేందే యేసుప్రభువు వారు ఏందరు బాబా, అసలు ఎందుకు అంటున్నారా ఆయన ఆ మాటలు? అసలు యానుడు వస్తున్నారు వీళ్ళందరూ, యానుడు జారుతున్నారు, అసలు ఎట్లా జారుతున్నారు వీళ్ళందరూ, ఎందుకు వస్తున్నారు? మరి మంచి దినాల్లో ఇలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా ఎదిరించగలగాలి. ఇంకా వాళ్ళు వచ్చి కూర్చోబెట్టం, వాళ్ళు అడిగి ప్రతి ప్రశ్నకి చెబుదాం, వాక్యం నుంచి కూర్చోబెట్టండి కావాలంటే. మీకేం చెబుతాం? పాపం మీ అందరం మంచి వాళ్ళు, మీరు అలాంటి వాళ్ళు కాదు, మీకు ఏం చెప్పాల్సి వస్తుంది? ఇలా లైవ్ పెట్టారు కాబట్టి, లేకపోతే ఏం చెప్పేవాడిని కాదు, లైవ్ ఉంది కాబట్టి ఈయన చదువుతాడు, లేకపోతే అసలు ఈ టాపిక్ ఎప్పుడు ఎత్తేసేవాడిని. మనకు అవసరం లేదు. మన మనస వాచ కర్మన యేసుప్రభువు వారిని దేవుడిగా నమ్మాము, దేవుని కుమారుడిగా నమ్మాము కాబట్టి అన్ని రకాలుగా ఆయన నమ్ముతున్నాము. ఆయనతోనే జీవితం కొనసాగి, ఆయన కూడా మనకి ఎన్నో చేస్తున్నాడు, ఎన్నో అడిగిన వెంటనే చేస్తున్నాడు, అనుభవపూర్వకంగా ఆయన మనతో ఉంటున్నాడు, మనతో చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయట్లేదు యేసుప్రభువు వారికి? ఇవ్వట్లేదా? మరి ఆయన దేవుడు కాదు అంటారు ఎందుకని? ఎందుకంటాం? ఇలాంటి భయంకరమైన బోధలు ఈ రోజున బాగా చెలరేగిపోయి ఉన్న ఈ దినాల్లో ఎవరి కారు కట్టుకోవటం నేర్చుకోండి, ఎవరి కాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రభా, అసలు ఎంతకు నువ్వు దేవుడువా, దేవుని కుమారుడువా, లేకపోతే అసలు ఏందయ్యా నాకు తెలియజేయని అడగండి. మీరు అడగండి, ఇవన్నీ ఎందుకు, నేను చెబుతాం ఎందుకు, మీరు అడగండి. ఏం తెలియజేస్తాడో, ఏం నేర్పిస్తాడో. నేను కూడా అట్లా అడిగే తెలుసుకున్నా. ఇప్పుడు ఎంతకు నువ్వు దేవుడువా, దేవుని కుమారుడువా, లేకపోతే ఏమనుకోవాలని అంటే అప్పుడు నాకు చెప్పిన మాట మీకు చెప్పా. ఏమని? దేవుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, అన్ని రకాల పోస్టులు ఆయన చెయ్యగలడు. ఇవన్నీ చేస్తా నాకు రక్షణ ఇచ్చాడు, నాకు పరలోకం ఇస్తాడు,
ఆ తండ్రి అయిన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ అయిన దేవుని కూడా నాకు తెలియపరిచింది ఆయనే. యేసుప్రభువారిని బట్టి నేను తండ్రి అయిన దేవుడు ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి నడిపిస్తారని ఎన్ని విషయాలు మనకి తెలియపరిచింది యేసుప్రభువారి ద్వారానే, వాక్యం ద్వారానే. యేసుప్రభువారే లేకపోతే తండ్రి అయిన దేవుడు అసలు నీకు ఎవరు తెలుస్తారు, ఎవరు చెబుతారు, ఎవరు తెలుస్తారు, ఎలా తెలిసింది? వాక్యమే లేకపోతే నీకు దేవుడు ఎలా తెలుస్తాడు? ఆలోచన చేయండి. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆది యందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చెను. కాబట్టి యేసుప్రభు వారిని హృదయపూర్వకంగా నమ్మండి. అప్పుడు అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకుంటారు. యేసుక్రీస్తు వారి గురించి సువార్తలో, మత్తయి సువార్తలో నుంచి ఒక 5-6 వచనాలు వచ్చే వారం చూద్దాం. ఆ వచనాల్లో కొంచెం లోతుగా మనం ఆలోచించగలిగితే దేవుడు అని అర్థమయ్యే వచనాలు అవన్నీ కూడా. మీరు కూడా మత్తయి సువార్త ఒకవేళ వీరుంటే ఖాళీగా ఉంటే చదవండి. మీరు చదవకపోయినా నేను చెబుతాను. వచ్చే వారం దీని కొరకు సిద్ధపడండి, నా కొరకు ప్రార్థన చేయండి, మీకు మీరు ప్రార్థన చేసుకోండి. ప్రత్యక్షత అనే మనస్సు మనందరికీ వచ్చేలాగన, యేసు ప్రభువాన్ని సంపూర్ణంగా నమ్మేలాగన, మరి మనకి వాక్య వెలిగింపు మనకు కలిగేలాగా ప్రార్థన చేయండి. ఏదేమన్నటికీ ప్రభు